గమ్మున హాస్పిటల్కి వెళ్దాం అంటాం. ఆవిడ అందుట నా సూత్రాలు గట్టివిలే, మా ఆయనకి ఏమవదు, నా సూత్రాలు గట్టివి. అంటే భర్తలకు ఆయుర్దాయం పెరగాలన్నా, గండాలు పోవాలన్నా భార్య సూత్రాలు గట్టిగా ఉండాలి. గట్టిగా ఉండాలంటే 4 తులాలు 5 తులాల్లో చేయించుకోమని కాదు, 4-5 తులాల్లో గట్టిగా ఉంటాయని అనుకోకండి. ఏ ఇంటైతే నిత్య గౌరీ పూజ, నిత్య లక్ష్మీ పూజ జరుగుతుందో ఆ ఇంట్లో ఇల్లాలి సూత్రాలు గట్టిగా ఉంటాయని లెక్క. అసలు ఎవరు పూజ చేయాలి ఇంట్లో అంటే, ఈ మధ్యన యూట్యూబ్ బాగా చూసినట్టున్నారు కదా మీరంతా. పెద్ద పెద్ద యుద్ధాలు కూడా ఆడవాళ్ళు పూజ చేయాలి అని నాలాంటి వాళ్ళు, కాదు మగాళ్లే పూజ చేయాలని చెప్పి మీలాంటి వాళ్ళు చాలా గొడవ చేశారు. అసలు ఈ గొడవకి ఏమైపోయిందో చెప్పనా? ఒక ఇంట్లో ఒక భార్యాభర్త ఉన్నారు, మాకు తెలుసున్న వాళ్ళు. భార్య ఒక యూట్యూబ్ ఛానల్ చూసింది, భర్త ఆయన ఫోన్లో ఇంకో యూట్యూబ్ ఛానల్ చూశాడు. ఇద్దరు చూసి, ఏమండో విన్నారా, మగవాళ్లే పూజ చేయాలట ఇంట్లో, ఆడవాళ్ళు చేయకూడదు, ఇదిగో ఈ గురువు గారు చెప్పారని ఆవిడ చూపించిందిరా. వెళ్ళవే, ఆడవాళ్లే చెయ్యాలట, ఇంటికి దీపం ఇల్లాలంటారంటే ఇంట్లో దీపం కూడా మీరే పెట్టాలట అని ఆయన అన్నట్ట. చివరికి గొడవ ఎంత దాకా వెళ్ళిందంటే భార్యాభర్త జుట్టు పట్టు కొట్టుకునేదాకా వెళ్ళింది. తీరా చూస్తే ఈ భార్యాభర్త ఏమో ఇలా కొట్టుకుంటూ ఉంటే ఆ చెప్పిన గురువులేమో ఇంకా వీడియోలు చేసుకుంటూ సంపాదించుకుంటున్నారట, యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ. కాబట్టి అసలు ఇంట్లో ఎవరు చెయ్యాలి దీపారాధన అంటే, మీరు ఆడవాళ్ళైనా చెయ్యండి, మగవాళ్ళైనా చెయ్యండి, ఒక ఒప్పందానికి రండి. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి వచ్చి మన ఇంట్లో ఎవరు చేసినా సరే సూర్యోదయం కంటే ముందే దీపం వెలిగించాలి అని ఒక ఒప్పందానికి రండి. ఎందుకంటారేమో, అసలు దీపం ఎందుకు వెలిగించాలి, ఎప్పుడు వెలిగించాలి అంటే, ఈ లైట్లు వేసుకున్నాం కదా మనం, ఈ లైట్లు రేపు మధ్యాహ్నం 1 గంటకి ఇక్కడ కూర్చుని వేసుకుంటే వీటి వల్ల ఏమైనా ఉపయోగం ఉందమ్మా? లేదు కదా. అంటే చీకటి ఉన్నప్పుడే దీపానికి వెలుగు. సూర్యుడు వచ్చిన తర్వాత ఏ దీపం పనికిరాదు, సూర్యుడి ముందు ఏ దీపము పనికిరాదట. కాబట్టి సూర్యుడు రాకుండా దీపారాధన చేసుకోవాలి ఇంట్లో. దానికే నిత్య దీపము, బ్రాహ్మీ దీపము అని పేరు అనమాట. ఏ ఇంట్లో సూర్యోదయం కంటే ముందే దీపారాధన వెలుగుతుందో ఆ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెట్టడానికి భయపడుతుందట. ఎందుకంటే లక్ష్మీదేవి ఆల్రెడీ వచ్చి ఉంటుంది కాబట్టి. లక్ష్మీదేవి దరిద్ర దేవత ఇద్దరు ఎవరో అక్క చెల్లెళ్ళే. మన క్షీరసాగరం మదిస్తున్నారు కదా దేవతలు రాక్షసులు కలిసి. అలా మదిస్తూ ఉండగా ముందు నురుగు వచ్చేసింది, బాగా నురుగు వస్తుంది కదా, కవ్వం చిలికితే పెరుగు చిలికినా నురుగు వస్తుంది కదా. ఆ నురుగు 60 కోట్ల మంది అప్సరసలుగా వచ్చిందిరా. ఒక్కొక్క నురుగు ఒక్కొక్క అప్సరస. 60 కోట్ల మంది అప్సరసలు వచ్చేటప్పటికి ఇంద్రుడు అన్నట్ట, నా ఆస్థానంలో డ్యాన్స్ చేయడానికి వీళ్ళు కావాలయా, నేను తీసుకుపోతున్నాను అని చెప్పి తన స్వర్గానికి తీసుకెళ్ళిపోయాట. తర్వాత కామధేను వచ్చింది, మళ్ళీ ఇంద్రుడు వచ్చాట, నాకే కావాలి ఇది కూడా, నేను రాజుగారిని కదా, పట్టుకుపోయాడు. మళ్ళీ వచ్చాడు, కాసేపు కల్పవృక్షం వచ్చింది, ఇది నాకే కావాలి, నేను రాజుని అన్నాడు. మిగిలిన వాళ్ళందరూ ఆయన మీద పళ్ళు కొరుకుతున్నారు కోపంగా, అన్నీ ఈయనే పట్టుకుపోతే ఇంక మనకేం మిగులుతాయి అని అని ఆ విధంగా పళ్ళు కొరుకుతున్నారు. మళ్ళీ కాసేపటికి దరిద్ర దేవత వచ్చిందిట. ముందుగా వచ్చింది దరిద్ర దేవత, అందుగురించి ఆమెనే జ్యేష్ఠాదేవి అంటారు, అక్కయ్య వచ్చింది ముందు. ఆ దరిద్ర దేవత వచ్చేటప్పటికి ఇంద్రుడు వచ్చిన వాడు వెనక్కి 4 అడుగులు వెనక్కి వెళ్ళాట. దేవతలు అన్నట్టు ఇంద్రుడే తీసుకుంటాడు, ఈవుని కూడా అన్నట్టు. నాకు వద్దు అన్నట్టు ఇంద్రుడు, నాకు వద్దు, ఎవరన్నా తీసుకోండి. అదేంటి అన్ని నువ్వే పెట్టుకున్నప్పుడు ఈవిని కూడా నువ్వే తీసుకున్నట్ట. వద్దు బాబు, ఈ దరిద్ర దేవత నాకు వద్దు, పొరపాటు ఈవిని తీసుకెళ్ళానంటే నేను రాజు పోస్ట్ నుంచి బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది, కాబట్టి ఈ దరిద్ర దేవత వద్దన్నట్ట. మరి ఏం చేద్దాం అంటే, విష్ణుమూర్తే ఒక బ్రాహ్మణ స్వరూపంలో వచ్చి ఆ దరిద్ర దేవతను తీసుకెళ్ళాట. తర్వాత చంద్రుడు వచ్చాడు, లక్ష్మీదేవి వచ్చింది, ధన్వంతరి వచ్చాడు అమృత పాత్రతోటి. లక్ష్మీదేవిని ఎవరు తీసుకున్నారు? విష్ణుమూర్తి తీసుకున్నాడు. కాబట్టి చిలుకు ద్వాదశి, చిలుకుతున్నప్పుడు లక్ష్మీదేవి క్షీరసాగర్ నుంచి వచ్చినటువంటి రోజే ఈ రోజు అని పెద్దలు చెప్తూ ఉంటారు అన్నమాట. అందుకని ఈ రోజున ఎవరైతే లక్ష్మీదేవి గురించి వింటారో వాళ్ళకి విశేషమైనటువంటి ఫలితం కలుగుతుందట. అయితే ఈ జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవికిను ఓసారి గొడవ వచ్చింది. ఎవరు గొప్ప మన ఇద్దరిలో, ఎవరు గొప్ప? లక్ష్మీదేవి గొప్ప, జ్యేష్ఠాదేవి గొప్ప? చెప్పండి ఒకసారి. జ్యేష్ఠాదేవి గొప్ప అనేవారు చేతులు ఎత్తండి ఒకసారి. ఎవరు ఎత్తరు తెలుసు నాకు, వస్తే ఎత్తితే మీ ఇంటికి వస్తుందని భయం కదా. లక్ష్మీదేవి గొప్ప అనేవాళ్ళు చేతులు ఎత్తండి. అబ్బు
బాగానే ఎత్తారుగా. ఒక ఆకు ఇవ్వచ్చు, కానీ రెండు ఉన్నాయిగా. ఇద్దరూ గొప్పే. ఇద్దరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు ఒకసారి. ఈ జ్యేష్ఠాదేవి, దరిద్ర దేవత లక్ష్మీదేవి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, స్వామి స్వామి మా ఇద్దరిలో ఎవరు గొప్ప అని అడిగారట. విష్ణుమూర్తి గొంతులో కరక్కాయ పడింది. అయ్యో బాబోయ్, ఇప్పుడు కనుక నేను ఎవరు గొప్ప అని చెప్తే ఇంకోళ్ళు కోపం వస్తుంది అని ఈ లోపల నారదుడు వచ్చాడు. నారదా వీళ్ళేదో అడుగుతున్నారు చూడవయ్యా అన్నట్టు. ఆగండి, నేను వచ్చాను కదా, నేను చెప్తా, ఏంటి నాకు చెప్పండి, మీ గొడవ ఏంటి అన్నట్టు. మా ఇద్దరిలో ఎవరు గొప్ప చెప్పన్నారట. అనేటప్పుడు వెంటనే, అమ్మో ఇది నా వల్ల కాదమ్మా, కాశీ నగరంలో ఒక పండితుడు ఉన్నాడు. వేదాంగాలు చదివినప్పటికీ కూడా దరిద్రం వల్ల బాధపడుతున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి కనుక మీరు అడిగారంటే ఆయన కరెక్ట్గా చెప్తారు ఎవరు గొప్ప అనేటప్పటికీ ఒక క్షీరాబ్ది ద్వాదశి రోజున లక్ష్మీదేవి దరిద్ర దేవత కలిసి కాశీ నగరానికి వచ్చారట. వచ్చి ఆ పేద బ్రాహ్మణుడు ఇంటి తలుపు తట్టారు. ఆయన తలుపు తీశాడు. సాయంత్రం క్షీరాబ్ది ద్వాదశి ఇదే టైము. లోపలికి రావడం చూశాడు. ఓ పక్కన చూస్తే లక్ష్మీదేవి, ఓ పక్కన చూస్తే దరిద్ర దేవత. రండమ్మా రెండు కూర్చోండి అన్నాడు. ఇద్దరికి 2 చేపలు ఇచ్చాడు. కూర్చున్నారు. ఏం కావాలి చెప్పండి మీకు అన్నాడు. మా ఇద్దరిలో ఎవరు గొప్ప చెప్తే నీకు కావాల్సింది ఇస్తామన్నారు. ఆయన ఒక్క నిమిషం ఆలోచించాడు. లక్ష్మీదేవి గొప్ప అని చెప్తే సర్లే నేను నిన్ను పట్టేస్తాను, దరిద్ర దేవత పట్టుకుంటుంది. పోనీ దరిద్ర దేవత గొప్ప అని చెప్తే లక్ష్మీదేవి కోపం వచ్చి వెళ్ళిపోతుంది. ఏదైనా నాకే దరిద్రం పట్టేలా ఉంది, ఇదేదో ఆషాఢం ఆఫర్ లాగా ఉంది, నా వల్ల కాదురా ఆయన అనుకుని ఒక నిమిషం ఆలోచించాట. ఆలోచించి, అమ్మాయి ఇద్దరికి ఒక పని చెప్తాను, చేస్తారా? ఏం చెప్తావు అన్నారు. చెప్తాను చేయవా, చేస్తాను చెప్పన్నారు. ఓ పని చేయండి, నేను ఇక్కడ కూర్చున్నా కదా, నా దగ్గర నుంచి నా పక్క నుంచి బయలుదేరి ఆ గుమ్మం దాకా వెళ్ళి నా దగ్గరికి రండి అన్నట్టు. ముందు లక్ష్మీదేవి అందంగా వయ్యారంగా నగలతోటి అందంగా నడుచుకుంటూ గుమ్మం దాకా వెళ్ళి మళ్ళీ ఆయన దగ్గరకు వచ్చింది. తర్వాత దరిద్ర దేవత వంతు కదా, ఆవిడ పాపం వంకరగా నడుచుకుంటూ నడవలేక ఇబ్బంది పడుతూ అలా నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ వచ్చిందట. ఇప్పుడు చెప్పు మా ఇద్దరిలో ఎవరు అందంగా ఉన్నాం అని అడిగారట. అమ్మా నిక్కచ్చిగా చెప్తా వినండి, క్షీరాబ్ది ద్వాదశి ఈరోజు మేము వీరు నన్ను అనుగ్రహించాలి అన్నది. ఏంటి చెప్పబోయే బాబు ముందన్నారట. దరిద్ర దేవత నా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటే బాగుంది, అందంగా ఉంది. లక్ష్మీదేవి ఆ గుమ్మం దగ్గర నుంచి నా దగ్గరకు వస్తుంటే అందంగా ఉంది. కాబట్టి దరిద్ర దేవత ఎప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోతే అందంగా ఉంటుందమ్మా, లక్ష్మీదేవి ఎప్పుడు ఇంట్లోకి వస్తుంటే అందంగా ఉంటుంది. ఇద్దరు అందగత్తెలే అన్నారు. ఆ దెబ్బకి ఇద్దరు సంతోషపడి, అబ్బాయి చాలా బాగా చెప్పావు, కర్ర విరగలేదు, పాము సావలేదు, మంచి మాట చెప్పావు, ఇద్దరం నీకు ఆశీస్సిస్తున్నాం, ఇక నుంచి నీకు దరిద్రం ఉండదు, ఐశ్వర్యమైన ఆశీర్వదించి వెళ్ళిపోయారు. కాబట్టి లక్ష్మీ అనుగ్రహం పొందాలంటే ముందు దరిద్ర దేవత ఇంట్లోంచి వెళ్ళిపోవాలట. మనం ఏం చేస్తాం, మన ఇంట్లో ఏదైనా పండగ వచ్చినా ఫంక్షన్ వచ్చినా ఒక పెద్ద దండ పట్టుకెళ్ళి ఇలాంటిది ముందుకు మనకు కట్టేస్తాం, అవునా? సింహద్వారానికి కట్టేస్తాం ఇలాంటి పెద్ద దండ ఒకటి. మరి దొడ్డు గుమ్మానికి ఏం కడతాం? అటో ఇటో 2 పూలు పెడతాం, ఓ 2 పూలు పెడతాం, అయిపోయింది. లేదా ఒక దారానికి 4 పూలు గుచ్చి తగిలిస్తాం. ముందు గుమ్మానికి ఏమో మామిడి తోరణాలు వద్దంటే కట్టేస్తాం పెద్ద దండ, ఎందుకంటే అందరూ వస్తారు కదా. మరి పెరటి గుమ్మానికి ఏం చేస్తాం? అటో మేకో ఇటో మేకో కొట్టి 2 మామిడి కొమ్మలు తీసుకుని అక్కడోటి ఇక్కడోటి పెడతాం. కానీ శాస్త్రం ఏం చెప్తుందో తెలుసమ్మా, సింహద్వారాన్ని మీరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా పెరటి ద్వారాన్ని జాగ్రత్తగా చూసుకోండి. దొడ్డు గుమ్మాన్ని, తులసి మొక్క ఎటు ఉంటుందో అదే మీ దొడ్డు గుమ్మం. ఒకవేళ కనుక మీరు అపార్ట్మెంట్లో ఉంటున్నామండి, మాకు ఒకటే తలుపు ఉంది బయటకు అన్నారనుకోండి, ఆ ఒక్క తలుపే సింహద్వారం, పెరటి ద్వారం కూడా. లేదంటే మాకు లోపల బాల్కనీ ఉందండి అంటే ఆ బాల్కనీ పెరటి గుమ్మం అవుతుంది. మీరు ఎప్పుడైనా సరే సింహద్వారాన్ని ఎంత బాగా అలంకరిస్తారో అంతకంటే అందంగా పెరటి ద్వారాన్ని అలంకరించాలి. ఎవరు వస్తారులే ఎవరు చూస్తారులే అని అనుకోకండి. గుమ్మం ముందు పెద్ద ముగ్గేసి వెనకాల 2 కర్రలేసి ఇలా 2 రౌండ్లు చూడతారు, 2 సున్నాలు కదా. కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే పెరటి గుమ్మం పేద ముత్తైదువా, ఆవిడ ముత్తైదువే. ఇప్పుడు డబ్బున్న ఆవిడ కాళ్ళకి పసుపు రాసుకుంటుంది, మొహాన బొట్టు పెట్టుకుంటుంది. ఏమీ లేని స్త్రీ కూడా కాళ్ళకి పసుపు రాసుకుంటుంది, మొహాన బొట్టు కోరుకుంటుంది. ఆవిడ ముత్తైదువమ్మా. ముత్తైదువు ఏం కోరుకుంటుంది? పసుపు కుంకాలు కదా, పసుపు కుంకాలేనా అవే కోరుకుంటుంది. అంతే ఐశ్వర్యం కావాలని కోరుకోదట. ఎప్పుడో ముందు పసుపు కుంకాలు బాగుండాలని కోరుకుంటుందట.
ఏ ఇంట్లో ఏ స్త్రీ అయితే పసుపు కుంకాలను కోరుకుంటుందో ఆ ఇల్లు ఐశ్వర్యంతో తొలతూగుతుందట. ఏ ఇంట్లో ఏ స్త్రీ పసుపు కుంకాల కంటే ముందు నాకు బంగారం కావాలి, నాకు చీరలు కావాలి అని కోరుకుంటుందో ఆ ఇంట్లో ఎప్పుడూ దరిద్రం తాండవిస్తుందట. కాబట్టి ఎప్పుడూ కూడా ముత్తైదవ పసుపు కుంకాలను కోరుకోవాలి. అయితే ఆ ముత్తైదవ పెరటి గుమ్మం పేట ముత్తైదవ ఆవిడ అనుకుంటుందట, ఒరే ఎప్పుడు చూసినా ముందు గుమ్మానికి పసుపు రాస్తారు, దానికే పెద్ద దండేస్తారు, పెద్ద మామిడి తోరణాలు కడతారు, నేను కూడా ముత్తైదువనే కదరా, నాకు కూడా కాస్త పసుపు రాయండి, నాకు కూడా కాస్త బొట్లు పెట్టండి అమ్మా, కాస్త ముగ్గేయండి, నాకు కూడా ఒక మాల కట్టండి చక్కగా, నాకు జల్లో పూలు పెట్టుకోవాలని ఉంటుంది కదా పెట్టండి అంటుందట. కానీ మనం పెట్టాం, మనకు అవసరం లేదు, మనం ఒకటే దండ కొంటాం. కాసిన విడిపూలు ఆ దండ కొన్నప్పుడు విడిపూలు ఇస్తాడు కదా, వాటిని వాడేసుకుంటాం. రెండో దండ కొనం మనం. కొంటారా? కొనేవాళ్ళు ఎవరినంటే చేతులు ఎత్తండి. ఇక్కడ నా ప్రోగ్రామ్ అయ్యే లోపల మీ చేతులు నొప్పులు వచ్చేయాలి ఎత్తి ఎత్తి. కాబట్టి ఎప్పుడైనా సరే పెరట గుమ్మాన్ని కూడా ఎవరైతే అలంకరిస్తారో వాళ్ళకి ఐశ్వర్యం కలుగుతుంది.